ఈ పాటికి మీరంతా డెవిన్ గురించి తెలుసుకునే ఉంటారు. మార్కెట్లో డెవిన్ వచ్చింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని రీప్లేస్ చేస్తారు అండ్ జాబ్స్ కూడా పోతాయి అండ్ లే ఆఫ్స్ మ్యాసివ్గా జరుగుతుంది అని చాలామంది భయపడుతున్నారు. గైస్, ఇవేమీ జరగదు. మీరు కనుక దీనివల్ల భయపడుతూ ఉంటే రిలాక్స్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రిషికేష్, ఫ్రంట్ అండ్ డెవలపర్. చాలామంది డెవిన్ ఏఐ గురించి భయపడుతున్నారు అనమాట. ఇక్కడ డెవిన్ ఏఐ అనేది ఒక ఏఐ టూల్ మాత్రమే. సో ఈ ఏఐ టూల్ ఏమో చేస్తుంది, ఒక ప్రాంప్ట్ కరెక్ట్గా ఇస్తే ఆ ప్రాంప్ట్ని జనరేట్ చేసి ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కోడ్ని జనరేట్ చేసి డిప్లాయ్ చేసేంత వరకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అని చెప్పారు. బట్ ఇక్కడ ఎన్విడియా సిఇఓ ఏమన్నారంటే, ఫ్యూచర్లో మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అంటే మనకు కోడింగ్ రావాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు, ఒక ఏఐకి ప్రాంప్ట్ పర్ఫెక్ట్గా ఇవ్వడం వస్తే చాలు, కోడ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేసేస్తుంది అని అన్నారు. సో ఇలా మనం ఒక ఇంగ్లీష్లో కరెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ని కరెక్ట్గా జనరేట్ చేసి ఆ ఎండ్ టు ఎండ్ స్క్రిప్ట్ని మనకి డెలివర్ చేస్తుంది డెవిన్ ఏఐ. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈ ఎన్విడియా ఈ డెవిన్ ఏఐ వాళ్ళు జస్ట్ ద ఫస్ట్ ఏఐ సాఫ్ట్వేర్ ఇన్ మార్కెట్ అనేసి వీళ్ళు ఒక మార్కెట్ చేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ ఏఐ టూల్ని వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు. సో ఈ ఏఐ టూల్ ఏం చేస్తుంది అంటే, మనకి కోడ్ అనేది జనరేట్ చేసి ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కటి కరెక్ట్గా చేసేస్తుంది. సో కోడ్ జనరేట్ చేస్తుంది, బగ్స్ డీబగ్ చేస్తుంది అండ్ డిప్లాయ్మెంట్ చేస్తుంది అనమాట. సో ఇలా పర్ఫెక్ట్గా అంతా చేసేస్తుంది. సో మనుషులతో ఏం పని ఉంటుంది అని చాలామంది అనుకుంటుంటారు. గైస్, ఇప్పుడు జస్ట్ రియాలిటీకి వచ్చి మనం మాట్లాడుకుందాం. గత 1 yearలో చాట్‌జీపీటీ అనేది వచ్చింది. సో ఆ చాట్‌జీపీటీ వచ్చింది, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ రీప్లేస్ అవుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళతో పని లేదు, లే ఆఫ్స్ అవుతాయి అని మాట్లాడారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎలాంటి టూల్ వచ్చినా కూడా మార్కెట్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని అయితే అసలు తీసేయలేరు. ఎందుకంటే ఈ ఏఐ టూల్స్ కంటే మనిషి యొక్క బ్రెయిన్ చాలా ఇంటెలిజెంట్గా వర్క్ అవుతుంది. ఏ రిక్వైర్మెంట్ని బట్టి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మనుషులే చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తారు. సో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మార్కెట్లో ఉంటారు అండ్ మోస్ట్లీ చాలా జాబ్స్ కూడా వస్తున్నాయి. సో ఆ జాబ్స్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. సో ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి అంటే, ఈ ఏఐని ఎలా మనం యూజ్ చేయాలి, ప్రాంప్ట్ ఇంజనీర్స్ అంటే ఎలా ఉండాలి, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే ఎలా ఉండాలి అనే దాన్ని చాలా మంచిగా డిజైన్ చేస్తున్నారు అనమాట. సో ఇలానే మాట్లాడుకుంటున్నారు. ఒక చాట్‌జీపీటీ కానీ, కోపైలట్ కానీ, గిట్‌హబ్ కోపైలట్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ ఇవన్నీ మన వర్క్ని ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి, ఎఫిషియెంట్ చూపించడానికి మాత్రమే పనిచేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఏఐ టూల్ పనిచేస్తుంది అంటే దాన్ని ఒక ప్రాంప్ట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి అండ్ దానికి ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలో ఆ రిక్వైర్మెంట్ని తెలియజేసేటట్టు ఒక మనిషి అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనుషుల అవసరం అనేది చాలా అవసరం ఉంటుందన్నమాట. సో ఇక్కడ డెవలపర్స్ అందరూ బయటికి వెళ్ళిపోతారు, రీప్లేస్ అయిపోతారు, లే ఆఫ్స్ అయిపోతాయి అని చాలామంది భయపడుతున్నారు. గైస్, ఇలాంటివి ఏమీ జరగదు. ఎందుకంటే రీసెంట్గా చాలామంది డెవిన్ ఏఐలో ఒక ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా రిక్వైర్మెంట్ ఎలా కావాలంటే అలా ఇచ్చిన తర్వాత అది చాలా బగ్స్ అనేది రిలీజ్ చేసిందనమాట. ఆ బగ్స్ని కూడా అది డీబగ్ చేసి కరెక్ట్ చేస్తుంది అని అన్నారు. కానీ అది చాలా వరకు మాత్రం వర్క్ కాలేదు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ మనం ఒకటి అనుకున్న తర్వాత ఇంకోటి రావడం, ఇలా టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం పర్ఫెక్ట్గా కోడింగ్ అనేది నేర్చుకోవాలి. అది జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇలా చాలామంది భయపడుతున్నారు అనమాట. గైస్, ప్రతిదానికి ఒక ఆల్టర్నేట్ ఉంటుంది, ఒక రెఫరెన్స్ అనేది ఉంటుంది. ఆ రెఫరెన్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనేది తెలుసుకున్న తర్వాత మనకి ఎలాంటి భయాలు ఉండవు. అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ మనం ఎలా ఉండాలి అంటే, ఏదైనా ఒక కోడింగ్ నేర్చుకునేటప్పుడు దాని మీద ఎఫెక్టివ్గా వర్క్ చేయడం నేర్చుకోవాలి. సో సపోజ్ ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటున్నారు అనుకోండి, నువ్వు ఫ్రంట్ ఎండ్ సైడ్ వెళ్తాను అంటే 100% ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే
ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ నేర్చుకోవాలి అనుకొని నువ్వు బ్యాక్ ఎండ్ మీద ఫోకస్ చేసి వేరే దాని మీద ఫోకస్ చేసి ఏది 100% వచ్చేలా చేసుకోరు అనమాట. సో ఇలా మనం ఏమవుతాము, ఒక స్కిల్ఫుల్ పర్సన్లా తయారవ్వము, జస్ట్ క్లమ్జీగా వర్క్ చేస్తాము అండ్ మన పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ ఫ్రంట్ ఎండ్ మీద ఫోకస్ చేయాలనుకున్నప్పుడు ఫ్రంట్ ఎండ్ మీద పర్ఫెక్ట్గా ఫోకస్ చేసి బేసిక్స్ నేర్చుకొని అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళి అది ఎలా వర్క్ అవుతుంది ఏంది అనేది తెలుసుకొని తర్వాత బ్యాక్ ఎండ్ మీద ఫోకస్ చేయడం కానీ, డేటాబేస్ మీద ఫోకస్ చేయడం కానీ, సర్వర్స్ మీద ఫోకస్ చేయడం కానీ ఇలాంటివి చేయండి. సో 100% దీని మీద ఫోకస్ చేసి ఒక 30, 40, 50% వేరే వాటి మీద ఫోకస్ చేసినా కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. అండ్ కమింగ్ టు ద ఫ్రెషర్స్ కాలేజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఫ్రంట్ ఎండ్ నేర్చుకుందాము అది ఇది అని చాలా థాట్స్ వస్తుంటాయి అనమాట. HTML CSS నేర్చుకుందాము అని చాలా వరకు ఇలా చేస్తుంటారనమాట. సో కమింగ్ టు ద HTML CSS ఈజీ అయిపోయిన తర్వాత జావా స్క్రిప్ట్ వస్తే వీళ్ళు కోడింగ్ చేయడమే మానిస్తారు. గైస్, కోడింగ్ అనేది ఎప్పుడు వస్తుందనంటే కన్సిస్టెంట్గా ఒక ప్లాట్ఫామ్లో నువ్వు చూస్ చేసుకున్న తర్వాత ఆ ప్లాట్ఫామ్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కోడింగ్ అనేది మనకు వస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు 2 or 3 days కోడింగ్ నేర్చుకొని తర్వాత 4th day గ్యాప్ ఇస్తే నెక్స్ట్ డే నువ్వు సింటాక్స్ రాయడానికి తడబడతావు అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో నా తరపున యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఎలా వెళ్ళాలి అంటే బ్యాక్ ఎండ్ మీద ఫోకస్ చేయండి, లాజిక్స్ మీద ఫోకస్ చేయండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి అండ్ DSA మీద ఫోకస్ చేయండి. వీటి మీద ఫోకస్ చేసిన తర్వాత మీరు ఫ్రంట్ ఎండ్కి వచ్చిన తర్వాత మీరు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఫ్రంట్ ఎండ్లో ఏదైనా చేయాలి అంటే చిన్న లేఅవుట్ని సెట్ చేసుకోవడానికి మనకేం అవసరం లేదు, లాజిక్స్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఒక లేఅవుట్ని ఎవరైనా డిజైన్ చేయగలరు 1 minute or 2 minutesలో. సో మీరు అక్కడ తడబడుతూ ఉంటే ప్రాబ్లం ఏం రాదు. అదే బ్యాక్ ఎండ్ సైడ్ మీరు కోడింగ్ చేస్తున్నప్పుడు ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోకుండా లాజిక్ని బిల్డ్ చేయకపోతే మీకు చాలా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేది వస్తాయి. సో అది ఫస్ట్ నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో పైథాన్ కానీ, జావా కానీ, C++ కానీ చాలా బూమింగ్ టెక్నాలజీ. మీరు ఇందులో ఏ ఒక్కటి చూస్ చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ మీరు ఏదైతే ఫస్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్లో మాత్రమే 100% నేర్చుకోవడానికి ట్రై చేయండి అండ్ మిగతాది 30 or 40% నేర్చుకున్నా చాలు. సో గైస్, మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఫ్యూచర్లో చాలా బూమింగ్ టెక్నాలజీ. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఇంగ్లీష్ రావాలి. అండ్ ఈ ఇంగ్లీష్ రావాలి అంటే మనం మంచిగా స్కూల్లో ఫ్రెండ్స్తో కానీ వేరే వాళ్ళతో కానీ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండాలి. సో ఇలా మాట్లాడుతూ ఉంటే డెఫినెట్గా మనకి ఇంగ్లీష్ అనేది వస్తుంది. అండ్ మీరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తే కూడా మీకు పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అక్కడ కోడింగ్ అనేది ఉండదు అండ్ ఏముండదు. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ని పర్ఫెక్ట్గా చెప్పి ఆ రిక్వైర్మెంట్ని తీసుకుంటే అదే మీ జాబ్. సో ఇలాంటి సింపుల్ జాబ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావాలంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళండి. అండ్ AI టూల్స్ మీద వర్క్ చేయాలి అంటే AI టూల్స్ మీద వర్క్ చేయడం కానీ, అండ్ డెవలపర్ సైడ్ కానీ చాలా టెక్నాలజీస్ ఉన్నాయి గైస్. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఎలాంటి AI టూల్స్ వచ్చినా కూడా ఏ జాబ్స్ అనేది రీప్లేస్ కావు. గుర్తుపెట్టుకోండి, జాబ్స్ అనేది రీప్లేస్ అవుతున్నాయి అంటే ఇంక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోతుంది అని అర్థం. సో గైస్, మల్టిపుల్ ఛాయిసెస్ అయితే ఉన్నాయి. మీరు మాత్రం జస్ట్ ఒక టెక్నాలజీ నేర్చుకొని ఇది ఎనఫ్, దీని మీద సర్వైవ్ అయిపోదామని మాత్రం అనుకోకండి. కంప్లీట్గా ఒక టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత ఇంకో ఇయర్లో ఇంకో టెక్నాలజీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇట్లా మల్టిపుల్ టెక్నాలజీస్ నేర్చుకొని మీ యొక్క స్కిల్ అప్ లెవెల్ని కానీ మీ ప్రొడక్టివిటీ లెవెల్ని కానీ బిల్డ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఉండండి. డెఫినెట్గా మీ కాళ్ళు పట్టి మరి మీకు జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. సో గైస్, ఈరోజుకి ఇదే ఇవాల్టి వీడియో ఇంతే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ సపోజ్ మీకు ఏమన్నా క్వైరీస్ ఉన్నా మెసేజ్ చేయండి, డెఫినెట్గా డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.